ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ శ్రావణ మాసంలో రాబోతున్న శనివారంతో కలిసి వస్తున్న అమావాస్య తర్వాత నీ జీవితంలో జరిగేదే ఇదే. రాసి పెట్టుకో తల్లి. నీ సాయి మాట పొల్లుపోదు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది. ఒక వ్యక్తి కారులో వచ్చి మరీ నిన్ను కోటీశ్వరుని చేసి వెళ్తాడు. వదులుకుంటే నిజంగా నీ కర్మే తల్లి. ఏముందిలే, సాయి ఎప్పుడు ఏదో ఒక సందేశం తెస్తూనే ఉంటాడు అని నిర్లక్ష్యం చేసినా, తోసిపుచ్చినా, కాదనుకున్నా, వదులుకున్నా నిజంగా నీ కర్మ. నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరనే చెప్పాలి. ఎందుకు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో రాదు. ఈ అమావాస్య తర్వాత నీకు రాబోతోంది. అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది బిడ్డ. ఆ క్షణంలో నువ్వు ఎరుకుతో ఉండి, హెచ్చరికతో ఉండి తలుపు తీసావు అంటే అదృష్టం నీ ఇంట్లోకి అడుగు పెట్టిందంటే సిరి సంపదల వాన, కాసుల వాన, ఆనందాలు నీ ఇంట్లో వెళ్ళి విరుస్తాయి. అదే సమయంలో నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా అదృష్టం వెనక్కి వెళ్ళిపోయిందంటే నీ జీవితం అంతా నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా మళ్ళీ తిరిగి రాదు. జాగ్రత్త. అదే దురదృష్టమైతే, దరిద్రమైతే నువ్వు తలుపు తీసేదాకా నీ తలుపు దగ్గర ఆగి మరి బాదుతూనే ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నా, పడుకున్నా, ఏం చేసినా వదలదు. ఆ దరిద్రం అనేది తట్టి 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 నిన్ను లేపి డోర్ తీసేలా, తలుపు తీసేలా చేస్తుంది. కాబట్టి నీ గుమ్మంలోకి వచ్చిన అదృష్టాన్ని, నీ తలుపు తట్టబోతున్న అదృష్టాన్ని వదులుకోకు. వదులుకుంటే నీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఆ కారులో వస్తున్న వ్యక్తి ఎవరు? నిన్ను ఎందుకు కోటీశ్వరుని చేస్తారు? నీ జీవితంలో ఏం జరగబోతోంది? ఆ పెద్ద వ్యక్తి ఎవరు? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయి నీ ముందు గుట్టు వేపబోతున్నాడు. జాగ్రత్తగా విను తీరు తల్లి. ఎందుకంటే ఈరోజు నా బిడ్డ జీవితం, నీ జీవితం బాగు చెయ్యాలని, అలాంటి శుభ గడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయని, ఆ సమయంలో నువ్వు ఏమరుపాటుతో ఉండకు, నిర్లక్ష్యంతో ఉండకు అని నీ సాయి హెచ్చరించాలని ఈ సందేశంతో వచ్చాడు. కాబట్టి ఏ సందేశాన్ని నువ్వు పూర్తిగా విని తీరాల్సిందే. వింటేనే నీ సాయి ఒక గుట్టుని, ఒక రహస్యాన్ని అక్కడ చివరిన దాచాను, దాన్ని అందుకో బిడ్డ. ఆనందంతో గంతలేస్తావు, అందరికీ మిఠాయిలు పంచిపెడతావు. అంతటి ఒక అద్భుతమైన వార్తని ఈరోజు నీ సాయి నీ కోసం తీసుకువచ్చాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఎంతో అర్థం ఉంది, పరమార్థం ఉంది. దాని గనుక మనం అర్థం చేసుకున్నామంటే మన జీవితాల్లో వెలుగుని నింపుకుంటాం, అదృష్టాలను నింపుకుంటాం, ఆనందాలని నింపుకుంటాం, ఐశ్వర్యాలని నింపుకుంటాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, బాబా గారి మీద భక్తిని ఎలా తెలియజేశారు? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారండి. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఎంతో మంది కష్టాలను దూరం చేశారు, ఎంతో మంది బాధలని దూరం చేశారు, ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపారు. అటువంటి ఒక దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఎంతటి మొండి సమస్యనైనా మూడవ కంటికి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం చేసి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డ, నీ జీవితంలో ఏది జరిగినా కూడా నీ సాయి అనుగ్రహం లేనిదే, నీ సాయి అనుమతి లేనిదే ఏది కూడా జరగదు. అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది బిడ్డ.
నువ్వు ఇప్పుడు ఈ మాటలు విన్నావు అంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు తల్లి. కాలం నీకు పంపుతున్న ఒక దివ్యమైన సందేశం, నీ సాయి పంపుతున్న దివ్యమైన సందేశం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆగస్టులో వస్తున్న అమావాస్య తర్వాత నీ జీవితంలో జరగబోయే మహత్తర మార్పుల గురించి చెప్పటానికే నీ సాయి ఈరోజు ఈ సందేశంతో వచ్చాడు, నీ ముందుకు వచ్చాడు. నీ మనసు అనే సముద్రంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు, సుడిగుండాలు, ఎన్నో ఆవేదనలు, ఆటుపోట్లు ఉన్నాయని నాకు సంపూర్ణంగా తెలుసు తల్లి. వాటన్నింటికీ సమాధానం నీ కన్నీటికి ఒక ముగింపు దొరికే సమయం అయితే వచ్చేసింది. కాబట్టి నీ మనసుని పూర్తిగా లగ్నం చేసి ప్రతి పదాన్ని నీ హృదయంలోకి తీసుకో తల్లి. ఎందుకంటే ఎన్నో ప్రశ్నలు వేశావు, ఎన్నో అనుమానాలని నా దగ్గర వ్యక్తపరిచావు. వాటన్నింటికీ సమాధానం నీకు దొరకపోతోంది. నీ జీవితంలో జరుగుతున్న వాటికి కారణము ఏంటి బాబా, నా జీవితం ఎలా ఉంది అని ఎన్నోసార్లు నువ్వు ప్రశ్నించావు. ప్రతి ఒక్కదానికి ఈ రోజు ఉత్తరం నీకు నీ సాయి అందివ్వబోతున్నాడు. ఎన్నో అద్భుతమైన మంచి మాటలు తెచ్చాడు, శుభ ఫలితాలను అందివ్వబోతున్నాడు, అవకాశాలను అందివ్వబోతున్నాడు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు నీ సాయి నీ ముందు విప్పబోతున్నాడు. గుట్టు అన్నదాన్ని రట్టు చేయబోతున్నాడు. నీ జీవితంలో దాగిన రహస్యాలన్నింటినీ కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాడు. నిజానికి తల్లి, నీ మనసు చాలా సున్నితమైన విశాల హృదయం. నీలో పేరుకుపోయిన భారాన్ని, నీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్న అంత చిక్కని ప్రశ్నలకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనను, ఆందోళనను, చెప్పలేని సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకున్న తల్లి. కానీ నీ జీవితంలో ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్న నీ పయనం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా నీకు అనిపిస్తోంది కదా. అలా అనుకుంటున్నావు కదా, భావిస్తూ ఉన్నావు కదా. ఈ మధ్య ఎటు చూసినా గందరగోళం, ఏంటో తెలియని అభద్రతా భావం, నీ మీద నీకే ఒక అపనమ్మకం. నేను వేస్తున్న అడుగు సరైనదనా బాబా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా? అసలు నా అస్తిత్వం ఏంటి అనే ప్రశ్నలు రాత్రింబవళ్ళు నిన్ను నిద్రపోనివ్వటం లేదు. నన్ను కూడా అడుగుతూనే ఉన్నావు. నీ ఆలోచన పైన, నీ భావోద్వేగాల పైన నీకే పట్టు దొరకటం లేదు బిడ్డ. అసలు ఈ ఆగస్టు 23వ తేదీ అమావాస్య తర్వాత ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏంటి? ఆ నిర్దిష్టమైన రోజు నుంచే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, ఘటనలు జరగబోతున్నాయి? వాటి తరంగాలు నీ జీవితంలో ఎలా ప్రారంభం కాబోతున్నాయి? పరిస్థితుల వల్ల జరగబోయే శుభ పరిణామాల్లో ఎలా నీకు రాబోతున్నాయి? నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను నీ సాయి ఈరోజు నీకు చెప్తాడు. మరింత వివరంగా, మరింత లోతుగా ఈరోజు చెప్తాను, గుర్తించుకో తల్లి. ఇంతకాలం చెప్పింది వేరే, ఇప్పుడు చెప్తున్నది వేరే బిడ్డ. నిజానికి ఒక అద్భుతమైన ప్రయాణం నీ జీవితం. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవత విలువలతో నిండి ఉంది. అందుకే నిన్ను ఎప్పుడూ కూడా నీ సాయి అయినా ఇతరులైనా ఒక నిండు కుండతో పోలుస్తారు. ఎక్కడా తొనకవు, ఎక్కడా బెనకవు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండిపోతావు. ఎందుకంటే జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండిన నిండు కుండ లాంటి వ్యక్తిత్వం నీది. ఎంత గొప్ప మానవతావాదివి అంటే ఎల్లప్పుడూ కూడా నీ వ్యక్తిగత సుఖాల కంటే నీతో ఉన్నవాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధుమిత్రులు, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. అందరూ బాగుండని, అందరూ బాగుంటేనే కదా సమాజం బాగుంటుంది, నేను బాగుంటాను, నేను ఒక్కదాన్నే బాగుండి అందరూ ఏడుస్తుంటే చూడటానికి ఏం బాగుంటుంది అన్న ఆలోచన. నీ ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా, ఎంత లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది తల్లి. పక్కవారి కష్టాన్ని చూసి అస్సలు తట్టుకోలేవు. వారి బాధను నీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన, కరుణామయమైన మనసు నీది. అయితే విధి విచిత్రం ఏంటంటే నీ జీవితం చిన్నతనం నుంచి పూలపానుపులా లేదు తల్లి. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే నువ్వు ఎదుగుతూ వస్తున్నావు. నీ వయసుకు మించిన బాధ్యతలు, కొన్నిసార్లు భరించలేని కష్టాలను నీ భుజాలపై మోస్తూ ఉన్నావు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు నిన్ను చుట్టుముట్టినా ఎక్కడా కూడా నీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోలేదు. అదే నీ గొప్పతనం బిడ్డ. నీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అంటే నువ్వు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితుడుగా ఉంటావు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం నీ ప్రాణమైన ఇవ్వటానికి వెనుకాడవు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, నీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేవు. వారిని జీవితాంతం కూడా ఇక ఒప్పుకోవు. నీ జీవితంలో నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తావు. ఎందుకంటే
నీ మనసులో ఏ కోశాన కూడా మోసం చెయ్యాలని, బాధ పెట్టాలని ఉండదు. కానీ ఎదుటివారు అలా చేస్తే జీర్ణించుకోలేకపోతావు. ఇక నిన్ను మొదటిసారి చూసిన వారు కూడా నీ పరిణితి చెందిన మాట తీరుకు ఎట్టే ఆకర్షితులవుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు అసలు ఎంతగా అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు అంటే అసలు ఏంటో తెలియదు. నీలో నీకే తెలియని ఒక మానసిక క్షోభ బయట ఎక్కడో లేదు. అది నీలో, నీ స్థితిలో, నీ పరిస్థితిలో దాగి ఉంది. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలియజేసేలా చేస్తాడు. కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టనట్టుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ నిన్ను బాధ పెట్టడానికి మాత్రమే కాదు బిడ్డ, నీ బంగారు భవిష్యత్తులకు బాటలు వెయ్యటానికని గ్రహించు. నీ సాయి అందుకే ఇలాంటివన్నీ కూడా నీకు పాఠాలుగా నేర్పుతున్నాడని నువ్వు గుర్తించు. చేతికి అంది వచ్చినట్లే వచ్చే చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం, ఊహించని వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవటం, చేసిన అప్పులు తీర్చలేకపోవటం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం, ఇటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే వస్తున్నావు. దేనికి కారణం ఏంటో తెలుసా బిడ్డ? అది కూడా నీ కర్మ. కర్మ అనేది ప్రతి మనిషిని కూడా వెంటాడుతూ ఉంటుంది. అలాగే నీ సాయి నీకు పెడుతున్న పరీక్ష. నీ సాయి నిన్ను ప్రశ్నిస్తున్నాడు. డబ్బును ఎలా ఉపయోగిస్తున్నావు, దాని విలువ నీకు తెలుసా? అందుకే ఈ సమయంలో నీకు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది బిడ్డ అని ఈ సాయి ఈ గుణపాఠం నీ భవిష్యత్తులో నిన్ను గొప్పగా ఒక ఆర్థిక నిపుణుడిగా, ధనవంతునిగా, ధనవంతురాలిగా తీర్చిదిద్దుతున్నాడు బిడ్డ. అలాగే కుటుంబంలో చూడు, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. నువ్వు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారు కదా. ఎన్నిసార్లు బాధపడ్డావు, నన్ను ఎవరు అర్థం చేసుకునేవారా లేరా ఇంట్లో అని. నీ మాట తీరు కఠినంగా ఉందని, నువ్వు ఎవరిని లెక్క చెయ్యటం లేదని నిన్ను నిందిస్తున్నారు. ఇది కూడా నీ సాయి పరీక్షలో ఒక భాగమే. నీ సాయి నీ వాక్ స్థానంలో కూర్చొని నీ మాటకు బరువును, బాధ్యతను, పరిణితిని నేర్పుతున్నాడు. నువ్వు కోపంతో మాట్లాడకపోయినా నీ సూటి మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండటం లేదా ఆచితూచి ఆలోచించే మృదువుగా మాట్లాడటం శ్రేయస్కరమని గుర్తించుకో తల్లి. మాట జారితే తిరిగి తీసుకోలేవు తల్లి. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని ఇప్పుడు నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నావు. ఇది నిన్ను భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మంచి సలహాదారునిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా, దర్శకురాలిగా తీర్చిదిద్దే శిక్షణ ఇస్తున్నాడు నీ సాయి. ఇంతేకాదు తల్లి, ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవటం, నిద్ర లేని రాత్రిళ్ళు, ఇలాంటివి నువ్వు నీ జీవితంలో గమనిస్తూనే ఉన్నావు. అంటే ఇంట్లో వ్యక్తుల ఆరోగ్యం బాగాలేకపోవటం, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేకపోవటం, భార్య పిల్లల, భర్త పిల్లల ఆరోగ్యం బాగాలేకపోవటం, ఈ విషయంలో కొంత ఆందోళన నిన్ను వెంటాడుతూ ఉంది. అలాగే తరచుగా కూడా ప్రయాణాల్లో మొదలవగానే వాహనాల్లో ఏదో ఒక మరమ్మతులు రావటం, ఎక్కడ ఒక చోట ఆగిపోవటం, లేదా ఇల్లు కడుతుంటే అక్కడ ఏదో ఒక పని ఆగిపోవటం, చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవటం, ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవటం, అన్నీ ఉన్న అల్లడి నోట్లో శని ఉన్నట్లు ఇంట్లో అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత కరువైంది తల్లి నీకు. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టని భయం, ఏదో జరగకూడనిది జరుగుతుందేమో అన్న ఆందోళన నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. నీ లోపల అణిగి ఉన్న భయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వచ్చి నిన్ను మరింత ఉక్కిరి బిక్కిరి చేసి బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి బిడ్డ. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినటాన్ని, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాగే పని చేసే చోట కూడా తీవ్రమైన విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్తున్నారు. అంటే వ్యాపారం చేసే చోట ఎక్కడైనా ఈ ప్రభావం నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అక్కడ తీవ్రంగా దాని మీద పడుతోంది. నువ్వు పని చేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పని భారం, పై అధికారులతో అనవసరపు వాగ్వాదాలు, మాట పట్టింపులు,
ఇంకొకసారి మనసులో అనిపిస్తుంది, ఈ ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, నేను చేస్తున్న పని దూరం అవుతుందా అన్న భయం సహోద్యోగుల కుట్రలో జరుగుతున్నాయి. చేస్తున్న పని మీద నీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు బాబా అన్నంత చిరాకు చూపిస్తున్నావు, అన్నంత కోపం, అసహనం, నిస్సహాయత అన్నీ కూడా కలుగుతున్నాయి. ఇదంతా విన్న తర్వాత నీకు ఇప్పుడు మరింత భయం వేస్తోందా తల్లి? అయ్యో, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా బాబా? నేను గమనించుకోలేదు, కానీ ఎందుకో నా జీవితం అస్తవ్యస్తంగా ఉందని నాకు తెలుసు, కానీ నా జీవితంలో ఇన్ని జరుగుతున్నాయని నువ్వు చెప్తుంటే వింటుంటే గుండె జల్లుమంటుంది బాబా అంటూ భయం వేస్తోందా తల్లి? బయట పడలేనా ఈ సమస్య నుంచి అని కూడా అధైర్యపడుతున్నావా? అస్సలు అధైర్యపడకు. ఎందుకంటే నీ సాయి నీకు ప్రతిదీ కూడా ఎలా చెప్తున్నాడు అంటే, దీని నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకో. నువ్వు ఎలా ఉండాలో నేర్చుకో, ఎలా మాట్లాడాలో నేర్చుకో, ఎలా మసులుకోవాలో నేర్చుకో, కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకో, గుండె ధైర్యంతో ఎలా తట్టుకోవాలో నేర్చుకో అంటూ నీ సాయి నీకు ఇలా పరీక్ష పెట్టి నిన్ను మరింత గట్టిగా దృఢపరుస్తున్నాడు బిడ్డ. భయపడాల్సిన పని లేదు. పరిస్థితి శృతి మించితే నీ సాయి లేడా, నీ తండ్రి లేడా నిన్ను ఆదుకోవటానికి, నిన్ను రక్షించుకోవటానికి? కానీ ఇన్ని చెప్పావు కదా బాబా, నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. నా జీవితం ఎంతైనా ఇలా కష్టాల్లో బాధల్లో ఉండిపోవాల్సిందేనా? ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి ప్రశాంతత లేదు, ఇలా మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా బ్రతికేయాల్సిందేనా అని ఆలోచన నీ మనసులో వచ్చింది కదా బిడ్డ. ఏ మాత్రం భయం వద్దు, నిస్సహాయత అంతకంటే కూడా వద్దు. ఎందుకంటే ఇక మీదట ఇప్పుడు చెప్పబోతున్నాను అసలైన శుభవార్త. ఇప్పుడు నేను ఇది వరకు చెప్పింది కూడా నీ జీవితంలో ఇది వరకు జరిగిన ఘటనలు, సంఘటనలు, పరిస్థితులు, విషయాలు. ఇన్నాళ్ళుగా కూడా నీ సాయి నీకు పరీక్షలు పెట్టాడు, పాఠాలు నేర్పాడు. ఇక నువ్వు ఈ పాఠాల్లో పాస్ అయ్యావు కాబట్టే, పరీక్షలో నెగ్గావు కాబట్టే అద్భుతమైన ఒక శుభవార్తను నీకు అందివ్వబోతున్నాను. అది ఎలా అంటే, ఇక్కడ నుంచే ఈ శుభవార్త అన్నది మొదలవుతుంది. నీ జీవితం మొదలవుతుంది, అదృష్టం మొదలవుతోంది. రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తే మహావృక్షం అవుతుంది తల్లి. నిప్పుల్లో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందుతుంది. నిన్ను ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది నిన్ను నాశనం చెయ్యటానికి కాదు తల్లి, బాధ పెట్టడానికి కాదు, ఇబ్బంది పెట్టడానికి కాదు, ఒక అద్భుతమైన వజ్రంలా నిన్ను తయారు చెయ్యటానికి అని నువ్వు గట్టిగా నమ్మాలి. నీ సాయి సంకల్పం చేసుకున్నాడు అంతే. నీకు మంచి రోజులు రానే వచ్చేసాయి. అమావాస్య తర్వాత, చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్లు నీ కష్టాల తర్వాత సుఖాలు, విజయాలు తప్పక వస్తాయి. నీ సాయిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకో, ధైర్యంగా ముందడుగువే, అంతా కూడా మంచి జరుగుతుంది. అన్ని పరిస్థితులు కూడా సర్దుకుంటాయి. పరిస్థితులు తాత్కాలికమే అని అర్థం చేసుకో. పరిస్థితుల వల్ల, గ్రహస్థితుల వల్ల వచ్చే కష్టాలు తాత్కాలికమే అనే మాట నువ్వు గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఒక క్లిష్ట దశను అధిగమించటానికి నువ్వు భయపడటం కాదు, ధైర్యంగా నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ మీద నీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి తల్లి. నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 23 తర్వాత, అమావాస్య తర్వాత నీకు అంత అనుకూలంగా, అద్భుతంగా మారబోతోంది. నీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు దగ్గరలోనే ఉంది. ఆగస్టు 23 తర్వాత, అమావాస్య తర్వాత నీ జీవితంలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది తల్లి. ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది తల్లి. ఎందుకంటే నీకు నీ సాయి అనుగ్రహం ఉంది, నీ సాయి కరుణ ఉంది. ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. కొద్ది ఆలస్యంగానైనానేమి నీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి నీకు ధన ప్రవాహం మొదలవుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. నువ్వు ఆర్థిక స్వేచ్ఛను పొందుతావు. కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటావు, సాఫీగా సాగిపోతుంది. ఇప్పటి వరకు నీ మాటకు విలువ ఇవ్వని వారే నీ సలహాల కోసం, నీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు. సమాజంలో, కుటుంబంలో, బంధువుల్లో నీ మాటకు విలువ పెరిగి గౌరవం పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి, పరిణితితో, దూరదృష్టితో నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు పొందుతావు. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటావు. చాలా వరకు సానుకూల పడతావు. తోబుట్టువులతో ఏమైనా ఆస్తి వివాదాలుంటే అవి ఇప్పుడు తీరుతాయి. ఇలాంటి సమయంలో, కష్ట సమయంలో నీ జీవిత భాగస్వామి నీకు నీడలా, ధైర్యంగా, ఒక స్ఫూర్తిగా నీతో పాటు నిలబడతారు. వారి విలువ నీకు సంపూర్ణంగా తెలుస్తుంది. అద్భుతమైన రాజయోగాలు పట్టబోతున్నాయి. ఇలా అన్ని పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చేస్తున్నాడు నీ సాయి. అయితే
నీకు అనేక మార్గాలలో డబ్బు రావటానికి, డబ్బు కష్టం తీరటానికి, విపరీతమైన డబ్బును నువ్వు చూడటానికి ఒక వ్యక్తి కన్ను నీ మీద పడింది బిడ్డ. ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది. ఆ వ్యక్తి నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ పనితీరును చూస్తున్నాడు, నువ్వు ఎలాంటి వ్యక్తివో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కారులో వచ్చి నిన్ను కోటీశ్వరుని చేయటానికి కంకణం పట్టుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. ఎలానో తెలుసా? నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఉద్యోగమా, వృత్యా, వ్యాపారమా, ఎవరైనా కావచ్చు. నీ పై స్థాయిలో ఉన్న వాళ్ళు లేదా నీ పై అధికారులు నీ పనితీరును మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, ఇంకా నీకు జీతం పెంచుతున్నాను, ఇంకా పై స్థాయిలో నిన్ను కూర్చోబెడుతున్నాను అని చెప్పటానికి నేరుగా కారు వేసుకుని వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు ఈ శుభవార్త అందించి వెళ్తాడు. లేదా ఎన్నాళ్లుగానో నీ పూర్వీకులు కానీ మీవి కానీ ఆస్తి గొడవలు అవి ఉంటే, అవి కోర్టులో ఉంటే ఆ కేసు నీ పరమైంది, ఆ ఆస్తి నీకు రాబోతోంది అని ఒక లాయర్ రూపంలో కారులో వచ్చి నీకు ఈ శుభవార్త చెప్పి వెళ్ళొచ్చు. ఇక బిడ్డల కోసమో నీ పెళ్లి కోసమో సంబంధాలు చూస్తూ ఉంటే మంచి సంబంధం అయ్యి నీ వ్యక్తిత్వము, నీ గుణగణాలు అవన్నీ వాళ్ళు తెలుసుకుని ఇంత మంచి సంబంధాన్ని వదులుకోకూడదు అని చెప్పి వాళ్ళ నేరుగా కారులో వచ్చి ఆ శుభవార్త నీకు అందివచ్చు. నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న ఆ కొత్త వ్యక్తి చాలా అదృష్టవంతులు బిడ్డ. వారి రాక వల్ల నీ దశ దిశ కూడా తిరిగిపోయి అదృష్టం నీకు పడుతుంది. లేదో ఎప్పుడో ఎవరికో సహాయం చేసావు, అది మాట సహాయం కానీ, చేత సహాయం కానీ, డబ్బు సహాయం కానీ, ఏదో ఒకటి కష్టకాలంలో ఆదుకున్నావు. అది వాళ్ళు గుర్తించుకున్నారు. లేదా మీ పెద్దవాళ్ళు, అమ్మ నాన్నలో ఎవరికో సహాయం చేశారు, అది వాళ్ళు గుర్తించుకున్నారు. వాళ్ళు ఏమీ లేని స్థాయి నుంచి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుని వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అని వాళ్ళు కారులో పని కట్టుకుని వచ్చి నీ ఇంటికి వచ్చి ఒక గొప్ప అవకాశం ఇస్తారు. నువ్వు వ్యాపారం చేసుకోవటానిక, ఉద్యోగం చేసుకోవటానిక, ఇంకా ఏదో ఒక విధంగాన గొప్ప గొప్ప అవకాశాలనైతే నీకు కారులో వచ్చి మరి ఇలాంటి అవకాశాలను అందించి వెళ్తారు. అందుకే చెప్పాను బిడ్డ, ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది, కారులో వచ్చి మరి నిన్ను కోటీశ్వరుని చేసి వెళ్తారు అని. ఇదంతా కూడా నీ సాయి ప్రణాళిక బిడ్డ. ఇది ఊరికే జరగలేదు. నీ కంటి ముందుకు ఈ సందేశం ఊరికే రాలేదు. ఇది నీ సాయి ప్రణాళిక. నీ జీవితాన్ని రచించాడు. ఇక ఇందులో నువ్వు పావు మాత్రమే. నీ జీవితం ఎలా ఎదుగుతుంది, ఎంత అదృష్టం నిన్ను పడుతుంది, ఎంత డబ్బును చూస్తావు, ఎంత ఆనందాన్ని చూస్తావు, ఎంత ఆరోగ్యాన్ని చూస్తావు, ఎంత పేరుని చూస్తావు, ఎంత ప్రతిష్టని చూస్తావు అంటే రాబోయే రోజుల్లో నీకే అర్థం. ఇదంతా కూడా సాయి నీ జీవితానికి ఇస్తున్న ఒక అదృష్టపు కానుక బిడ్డ. నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.